నమస్కారం. ఇవాళ బసవరాజు అప్పారావు గారి భావగీతాల గురించి తెలుసుకుందాం. 20వ శతాబ్దం పూర్వార్ధంలో భావగీతాల రారాజుగా వెలుగొందిన కవిరాజు బసవరాజు అప్పారావు గారు. 1994లో జన్మించిన వీరు 1933లో పరమపదించారు. వారి గీతాలు అప్పట్లో ప్రతి తెలుగింటిలో వినిపించేవి. వారు ఆధునిక తెలుగు సాహిత్యంలో భావకవిత్వ యుగానికి చెందిన ప్రముఖ భావకవి, గాంధేయవాది మరియు దేశభక్తులు. ఆయన తన గేయాల ద్వారా గాంధీజీ సిద్ధాంతాలను, జాతీయోద్యమ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకువెళ్ళిన ధన్యజీవి. ఒంటిగా ఉయ్యాలలూగితివా మా ముద్దు కృష్ణ వంటి భక్తి గీతాల నుండి లేపనైనా లేపలేదే వంటి విరహగీతాల వరకు, కొల్లాయి గట్టితేనేమి మన గాంధీ వంటి దేశభక్తి గీతాల నుండి గుత్తొంకాయ కూరోయ్ బావా వంటి జానపదాల వరకు బసవరాజు అప్పారావు గారు స్పృశించని అంశం లేదు. ఏ వివరణ అవసరం లేకుండానే హాయిగా సులువుగా అందరికీ అర్థమైపోతాయి వారి గేయాలు. టంగుటూరి సూర్యకుమారి, సాలూరి రాజేశ్వరరావు, రావు బాలసరస్వతీదేవి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, కాంచనమాల, సూరిబాబు వంటి అలనాటి ప్రఖ్యాత సినీ కళాకారుల మరియు సంగీత విద్వాంసుల గళాలలో వినిపించిన వీరి పాటలు నేటికి అజరామరంగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిరంగా నిలిచాయి. 1938లో వచ్చిన మాలపిల్ల, 1939లో వచ్చిన రైతుబిడ్డ, 1940లో వచ్చిన ఇల్లాలు, 1941లో విడుదలైన అపవాదు, అలాగే 1955లో వచ్చిన మనందరికీ తెలిసిన కన్యాశుల్కం వంటి అలనాటి ఆణిముత్యాలైన సినిమాలలో బసవరాజు అప్పారావు గారి పాటలు మనకి నేటికి వీణులు విందు చేస్తూనే ఉన్నాయి. అప్పారావు గారు 1894లో డిసెంబర్ 13వ తేదీ కృష్ణా జిల్లాలోని విజయవాడ సమీపంలో పటమట గ్రామంలో జన్మించారు. 1912 నాటికి ఉన్నత పాఠశాల చదువు పూర్తి చేశారు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో 1916 నాటికి బిఏ పూర్తి చేశారు. ఆ తరువాత బిఎల్ పట్టా కూడా పొందారు. కొంతకాలం ఆంధ్రపత్రిక, భారతి పత్రికలలో సహాయ సంపాదకునిగా పనిచేశారు. మరికొంతకాలం న్యాయవాద వృత్తిలో ఉన్నారు. కానీ మళ్ళీ పత్రికా రంగంలోనే స్థిరపడి జర్నలిస్టుగానే ఎక్కువ కాలం పనిచేశారు. బిఏ చదువుతున్నప్పుడే మేనమామ కుమార్తె రాజ్యలక్ష్మమ్మతో ఆయనకి వివాహమైంది. ఆమె కూడా కవయిత్రిగా సౌదామిని అనే పేరుతో కవితలు రాసిన కవయిత్రి. ఆమె తర్వాతి కాలంలో అప్పారావు గారు నేను అనే ఆత్మకథను కూడా రచించారు. అప్పారావు గారు పిన్న వయసులోనే 39 ఏళ్లకే పరమపదించారు. ఆయన మరణానంతరం 1934లో బసవరాజు అప్పారావు గీతములు పేరుతో సుమారు 200 గేయాలు పుస్తక రూపంలో వెలువడ్డాయి. ఆ కాలంలో మద్రాసు మహానగరం తెలుగు కవులకు, కళాకారులకు నిలయం. అందువల్ల బసవరాజు గారికి మద్రాసులో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో క్రమేణా తెలుగు కవులందరితో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆయన గృహం కవులకు కూడలిగా మారింది. రాయప్రోలు సుబ్బారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, అడవి బాపిరాజు, నండూరి సుబ్బారావు, అబ్బూరి వంటి ఎంతోమంది మహామహులతో ఆయనకి చక్కటి స్నేహం కుదిరింది. మరొక వైపు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య తదితరులు మద్రాసుకు వచ్చినప్పుడు బసవరాజు గారింటనే బస చేసేవారుట. బసవరాజు గారి ప్రేరణతోనే నండూరి సుబ్బారావు గారు ఎంకిపాటలు రాశారనేది లోకవిదితం. బసవరాజు గారి కవిత్వంలో సరళత, మాధుర్యం ఎక్కువగా ఉంటాయి. ఆయన స్వయంగా సంగీతజ్ఞులు మరియు గాయకులు కూడా కావడంతో ఆయన కవితలు లయాత్మకంగా ఉండి పాడుకోవడానికి అనువుగా రచించేవారు. తానే స్వరపరుచుకొని పాడేవారు.
బసవరాజు గారు సున్నిత హృదయులని వారి కవిత్వం చదవగానే తెలుస్తుంది. జీవితంలో ప్రతి అనుభూతిని ఆయన పాటగా పాడారు. తన ఆనందాన్ని, ఆవేదనని, విషాదాన్ని కూడా పాటలుగా అలవోకగా మలచి వినిపించారు. ఉర్దూ గజల్స్ శైలి ప్రభావం కూడా ఆయన కవిత్వంలో కనిపిస్తుందని చెప్పచ్చు. కాళిదాసు మేఘ సందేశం స్ఫూర్తిగా వాయు సందేశం రచించారు. అరేబియన్ నైట్స్ ఆధారంగా ఆంధ్ర రత్నోద్యుతులు రచించారు. రవీంద్రుని రచనల నుండి కూడా ప్రేరణ పొంది పాటలు రాశారు. తోటమాలి ప్రేరణగా రాసిన అప్పచెల్లెళ్ళు అనే గేయం ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. నవ్య కవిత్వానికి గురజాడ వేగుచుక్క అయితే భావ కవితా జగత్తులో బసవరాజు పగటి చుక్క, దేవులపల్లి రేచుక్క అంటారు పరిశోధకులు. దువ్వూరి సాంబమూర్తి గారి మాటల్లో చెప్పాలంటే కీట్స్ అండ్ షెల్లీ రోల్డ్ ఇంటూ వన్ అంటారు. గాంధేయవాదిగా అప్పారావు గారు రచించిన పాటల్లో గాంధీ గారి వ్యక్తిత్వం చక్కగా ఆవిష్కృతమవుతుంది. పోర్బందర్ కోమటింట పుట్టినాడోయ్, పురుషోత్తముడు జగతి మెట్టినాడోయ్, కొత్త యేసుక్రీస్తు అవతరించినాడోయ్, కొట్టకే పగవాళ్ల పొగరు దించినాడోయ్ అంటారు. అలాగే వేణునాదము అనే ఇంకో గేయంలో వేణునాదము మోగుతోందండోయి ఓ భక్తులారా, భారతదేశపు దాస్యము బాపగా పయనమాయ మోహనగాంధీ, చావో జయమో తేలందే ఈ జన్మకు మళ్ళీ కనపడడండోయి అంటారు. మా గాంధీ అనే మరొక చక్కటి లయాత్మక గీతంలో కొల్లాయి గట్టితేనేమి, మా గాంధీ కోమటై పుట్టితేనేమి, వెన్నపూస మనసు కన్నతల్లి ప్రేమ, పండంటి మోముపై బ్రహ్మ తేజస్సు, నాలుగు పరకల పిలక నాట్యమాడే పిలక, నాలుగు వేదాల నాణ్యమెరిగిన పిలక అంటూ రాస్తారు. 1938లో వచ్చిన మాలపిల్ల అనే సంచలనాత్మక చలనచిత్రంలో సూరిబాబు గారి గళంలో ఈ పాట మనం వినవచ్చు. అదే సినిమాలో అప్పారావు గారు రాసిన దొంగ కృష్ణుడు అనే పాట ఆ రోజుల్లో కాంచనమాల గారి గళంలో ఎక్కువ ప్రసిద్ధి పొందింది. నల్లవాడే గొల్ల పిల్లవాడే చెలియ కల్లగాదే వాని వల్లో చిక్కితేనే అంటూ ఈ పాట కాంచనమాల గారి గళంలో మనం వినవచ్చు. మాలపిల్ల సినిమాలోనే అప్పారావు గారు రాసిన మరొక యుగళ గీతం ఐక్యమౌదామే కూడా ఎంతో ప్రజాదరణ పొందింది. ఆ మప్పు ఈ మప్పు ఆకాశ మధ్యాన అద్దుకున్నట్లు మనం ఐక్యమౌదామే, ఆ తీగ ఈ తీగ అడవి పొదరింటిలో అల్లుకున్నట్లు మనం ఐక్యమౌదామే, ఆ మాట ఈ మాట అర్థాంతరములోన వాక్యమైనట్లు మనం ఐక్యమౌదామే అంటారు. 1940లో వచ్చిన ఇల్లాలు అనే సినిమాలో కాంచనమాల గారి గళంలో బసవరాజ అప్పారావు గారు రాసినటువంటి పాట ఒకటి మనం వినవచ్చు. దినదినము పాపండి దేవిల్చి పొండి, దినదినము పాపండి దేవిల్చి పొండి, దేవలోకములోని దేవతల్లారా దేవతల్లారా. ఈ పాటకు సంగీత దర్శకత్వం వహించినది ఎవరో కాదు, అప్పట్లో యువ సంగీత దర్శకులైనటువంటి సాలూరు రాజేశ్వరరావు గారు. అలాగే రాబోకు రాబోకురా చందమామ, రాహు పొంచున్నాడురా తోవలోన అంటూ అప్పారావు గారు చంద్రగ్రహణం మీద కూడా కమ్మని గీతం రాశారు. ఇది టంగుటూరి సూర్యకుమారి గారి గళంలో 1939లో వచ్చిన రైతు బిడ్డ సినిమాలో మనకు వినిపిస్తుంది. అదే సినిమాలో సుందరమ్మ గారి గళంలో వినిపించే వాయింపు మా మురళి వాయింపు కృష్ణ అనే పాట కూడా బసవరాజ అప్పారావు గారి కలం నుండి జాలువారిందే. 1941లో అపవాదు సినిమాలో రావు బాలసరస్వతీదేవి గారి గళంలో మరొక పాట ప్రాణం పోసుకుంది. ఆ మావిపై నుండి నీవు కూకూయంచు, ఈ మావిపై నుండి ఆమె కూకూయంచు, ఏమి భాషలు చేతురే కోకిల, ఏమి భాషలు చేతురే అని అడుగుతారు ఈ గీతంలో.
మనందరికీ తెలిసిన 1955లోని కన్యాశుల్కం సినిమాలో వినిపించే నాగుల చవితి పాట కూడా బసవరాజు గారు రాసినదే. నాగుల చవితికి నాగేంద్ర నీ పొట్ట నిండా పాలు పోసేము తండ్రి, నీ పుట్టదరికి నా పాపలొచ్చేరు, పాపపుణ్యమ్ముల వాసనే లేని బ్రహ్మస్వరూపులవు పసికూనలోయి, కోపించి బుస్సలు కొట్టబోకోయి. అటుకొండ ఇటుకొండ ఆరెంటి నడుమ నాగుల కొండలో నాట్యమాడేటి దివ్యసుందర నాగ దేహియన్నాము, కనిపెట్టి మమ్మెప్పుడు కాపాడబోయి. ఇక రాట్నము అనే గేయంలో సిగ్గులేదా నీకు శరము లేదా, అన్నమైనా లేక బీదలల్లాడుచుంటేను, సీతాకోక చిలుకలాగా సీమగుడ్డ కట్టి తిరుగా, సిగ్గులేదా నీకు శరము లేదా. పూటకూడు లేని ప్రజలకు రాటమొకటి పెన్నిధుండ, మోటనుచు పవిత్రమైన రాటం ఖద్దరు వెక్కిరిప్ప, సిగ్గులేదా నీకు శరము లేదా. అంగడిలో అన్నీ ఉంటే అల్లుడి నోట శనన్నట్లు, భాగ్యరాశి భరతభూమి పరదేశపు సరుకులేలా అని నిక్కచ్చిగా ప్రజలను నిలదీస్తారు. టంగుటూరి సూర్యకుమారి గారి గళంలో వినిపించే వటపత్ర సాయి అనే లలిత గీతంలో, ఒంటిగా ఉయ్యాలలోగితివా నా ముద్దు కృష్ణ, జంటగా నన్ను బిల్వగదోయి, కంటికంతా జలమయంబై మింట వరకును ఏకరాశై, జంట దొరకని మహాప్రళయపుటింటిలో వటపత్ర డోలిక అంటూ రాస్తారు. ఐహిక భోగాల అశాశ్వతత్వాన్ని ప్రశ్నిస్తూ బసవరాజు గారు రాసిన చందమామ అనే ఈ గేయం జాగ్రత్తగా గమనిస్తే యతిప్రాసలతో కూడిన తేటగీతి పద్యము అని అర్థమవుతుంది. తెల్లమబ్బు గుర్రమునెక్కి తేజరిల్లు, స్వారీ చేయుచుపోవు నో చందమామ, ఏల నీకింత గర్వము, ఎల్లకాల మొక్క తీరుగా సంపదలుండునోయి అంటారు. అలాగే నా జీవిత నాటకము, ఆంధ్రవీధి మొదలైన మరికొన్ని గీతాలు కూడా పద్య ఛందస్సులో రచింపబడినవే. ముసిడి పండు అనే ఈ గేయం ఎంతో లోతైన అర్థాన్ని తనలో ఇముడ్చుకుంది. మరకత మాణిక్య మనుచు మనసు పడితి గాదే మనుమ, కైవసమైనంతనే అది గాజు పూస అయ్యనొక్క అంటారు. అలాగే భక్తి మార్గము అనే గేయంలో, వద్దే ఈ వేదాంతము వద్దు వద్దంటే వినవే, ఉన్నదేమో ఉన్నే ఉన్నది, లేనిదేమో లేనే లేదు, ఉన్నది పొమ్మన్నా పోదు, లేనిది రమ్మన్నా రాదు అనడంలో వారి వేదాంత ధోరణి గోచరిస్తుంది. మనస్సాక్షి అనే గేయంలో చాలా సున్నితమైన భావాలను ఆలతి పదాలలో వ్యక్తం చేశారు. పడగ ముడుచుకొను పన్నగమ్మే కడు భయము గొల్పునో దేవా, కడలి శాంతముగనున్నయప్పుడే కడు భయము నిడునో దేవా అంటారు. తాజ్మహల్ అనే ఈ గేయం వీరు స్వయంగా తన భార్య రాజలక్ష్మమ్మతో కలిసి తాజ్మహల్ను సందర్శించినప్పుడు స్పందించి రాసినది. మామిడి చెట్టును అల్లుకున్నది మాధవీలతొకటి, ఏమా రెండిటి ప్రేమ సంపద ఇంతింతనలేము, చూడలేక పాపిష్టి తుపాను ఊడబీకెలతను, మూడైపోయి మామిడి చెట్టు మొగము వెలవేసి, ముచ్చటైన ఆకులు కాయలనే వెచ్చని కన్నీళ్ళోడ్చి, పచ్చనాకుల బొమ్మరింటిలో పండొకటి రాల్చి, మామిడి చెట్టు మాధవిలతతో మాయలో గలిసింది, కామితమిచ్చే మామిడి పండు కవులకు మిగిలింది అని రాయడంలో షాజహాన్ ముంతాజ్ ప్రేమ కాలగర్భంలో కలిసిపోయినా దాని ఫలము అంటే ఫలితమైనటువంటి ఈ తాజ్మహల్ కవులకు భావుకత అనే ఫలాన్ని ఇస్తూ ప్రేరేపిస్తూ మిగిలిపోయింది అని చెప్తారు. రావు బాలసరస్వతీదేవి గారి గళంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందినటువంటి మరొక లలిత గీతం గోపికా గీతం. తలుపు తీయునను తలోనే తరతరమది ఏలనోయి, తలుపు దీతో వీలు చూసి తాళుము కృష్ణ, కొంతసేపు తాళుము కృష్ణ, తాళుము కృష్ణ.
కృష్ణలీలలపై వీరు ఎన్నో పాటలు రచించి తరించారు. తన కుమార్తె మంగళప్రద చనిపోయినప్పుడు అప్పారావు గారు ఇలా రాసుకున్నారు: కోయిలా కోయిలా కూయబోకే, గుండెలు బద్దలు చేయబోకే, తీయని రాగాలు తీయబోకే, తీపితో నా మనసు కోయబోకే, చిట్టిని జ్ఞాపకం చేయబోకే, చింతలో ప్రాణాలు తీయబోకే అని శోకించారు. అలాగే మరొక గీతంలో వేదాద్రి శిఖరాన వెలుగున్న జ్యోతి మిణుకుమని కాసేపు కునికిపోయింది, దేవలోకము నుండి దిగినట్టి గంగ వచ్చిన్న దారినే పట్టి మళ్ళింది, కాపురం వచ్చిన కన్నిపాపాయి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అని వాపోయారు. తన మిత్రుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు మరణిస్తే యమునా సాంత్వనము అనే గేయంలో ఏలా పాడేనింక యమునా కళ్యాణి, నే లీలామానవుడు గోపాలుడు లేడాయే, బంగారు గనులలో చెంగలించే వేళ పిడుగుబోలిన వార్త వినిపించినారయ్య అని దిగులుగా పాడుకున్నారు. ఆయనది ఆత్మాశ్రయ ధోరణిలోనే కాక అన్య విషయ వివరణలోనూ అందివేసిన చెయ్యి. అందుకు యశోధరా విలాపం వంటి గీతాలు సాక్ష్యం. ఇది కూడా టంగుటూరి సూర్యకుమారి గారు ఆలపించిన లలిత గీతమే. అప్పట్లో విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుండి ప్రసారమైంది. లేపనైనా లేపలేదే, మోము చూపనైనా చూపలేదే, లేపనైనా లేపలేదే. ఈ పాటలో కోపకారణమేమో ఏ పాప మెరుగనే, లేపనైనా లేపలేదే అని రాస్తారు. యశోధర తన భర్తైన సిద్ధార్థుడు తనని వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఆమె హృదయంలో కలిగినటువంటి వేదనను ఈ విధంగా ఒక పాటగా మలచారు బసవరాజు అప్పారావు గారు. హృదయ తల్పము పైన సొదమరచి హాయిగా నిదుర దోగే నన్ను వదిలిపోయే వేళ లేపనైనా లేపలేదే అని రచించారు. అలాగే మరొక గీతంలో ఆనందమే లేదా లోకమున, ఆనందమే లేదా. ఈ పాట నేటికి సాలూరి రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో సజీవంగా ఉంది. అలాగే మరొక పాట ఆకాశమున చిరుమబ్బుల చాటున అడగి దాగుమూతలాడేదేలే అనే పాట స్వయంగా డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు పాడిన ప్రఖ్యాత లలిత గీతం. రాజులలో రాజు నేను, రాణులలో రాణివీవు అనే ఇంకొక పాట మాస్టర్ విశ్వంగారి గళంలో ప్రాచుర్యం పొందిన మరొక లలిత గీతం. ఇక జానపద సరళిలో ఎంతో ప్రజాదరణ పొందిన వెర్రిపిల్ల అనే గేయం ఇలా సాగుతుంది. గుత్తొంకాయ కూరోయ్ బావా, కోరి వండినానోయ్ బావా, కూర లోపల నా వలపంతా కూరి పెట్టినానోయ్ బావా, కోరికతో తినబోయి బావా, పాయసమ్ములో నా ప్రేమని ఏటి పాలు పోసినానోయ్ బావా అంటూ ఇలా సరదాగా ఉండే ఈ జానపద గీతం ఆకాశవాణిలో బందా కనకలింగేశ్వరరావు గారి గళంలో వినిపించబడింది. అనంతరం తర్వాతి కాలంలో ఏది నిజం అనే సినిమాలో కూడా చోటు చేసుకుంది. జాతీయ ఐక్యమత్య భావాలతో కూడిన ఎన్నో గీతాలు బసవరాజు అప్పారావు గారు రచించారు. జాతీయ పతాకము అనే గీతంలో పతాకోత్సవము చేయండి, స్వతంత్ర భారత జాతి చిహ్నమౌ, అన్ని మతాలకు అన్ని తెగలకు ఆశ్రయమీ జెండా ఒకటే నోయి, ప్రాణము పోతే పోని జెండా మానము మాత్రము మంటగలపక అంటూ భారతీయత యొక్క ఆత్మను వర్ణించారు. స్వరాజ్యలక్ష్మి పెళ్ళి అనే లలిత గీతం కూడా ఆనాడు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమై పేరు పొందినదే. ఢిల్లీలో కుతుబ్ మినార్ను చూసినప్పుడు బసవరాజు గారికి కలిగినటువంటి ఉద్వేగాన్ని ఈ విధంగా పాటలో వ్యక్తపరిచారు. ఇది మొఘల్ దివాణమా, ప్రళయ శివ మహాశ్మశానమా, ఇది విజయస్తంభమా,
చల విద్యుత్ చంద్రచూడ దంభమా. అలాగే ఆయనకు భావావేశం కూడా ఎక్కువనే కొన్ని గేయాలు నిరూపిస్తున్నాయి. నన్నెవ్వరాపరీ వేళ నా ధాటి కోపలేరీ వేళ, నోట పలికేదంత పాటగా మోగేను, కోటి వరహాకెత్తుకెత్తుగా తూగేను, పట్టు పట్టి తినంటే వాగీసుడే వచ్చి దాసోహమని పాట వ్రాసి వల్లించాలి అని వ్రాస్తారు. అలాగే కైపు అనే ఇంకో కవితలో కావ్యపానము చేసి కైపెక్కినానే, దివ్యలోకాలన్నీ తిరిగొచ్చినానే, ఎక్కరాని కొండలెక్కి వచ్చానే, పైకెక్కి నీకేసి పారచూశాను, కావ్యదేవత నోట కవిత విన్నాను, చీమలనిపించారు భూమిలో కవులు అంటారు. తన ఇంట పాపాయి పుట్టినప్పుడు దీపావళి అనే గీతంలో లోకానికి ఉత్తుత్త దీపావళి, నాకు మాత్రం దివ్య దీపావళి అని ఆనందంగా చెప్తారు. గేయాలలో వారి హాస్య చమత్కృతికి ఉదాహరణగా కయ్యాల విందు అనే సరదా గేయం చెప్పవచ్చు. గయ్యాళి పెళ్ళాన్ని కట్టుకుంటేను కయ్యాలకెన్నటికి కరువు లేదండి, కయ్యాలతో మేడ కట్టించుతాము, వియ్యాల వారికది విడిదికిస్తాము, కయ్యాలతో వంటకాలు వండేము, బంతులలోకవే వడ్డించుతాము, కయ్యాల అల్లుడికి కట్నమిస్తాము, చుట్టపాతలకవే చుట్ట పెడతాము అంటారు. నిరాలంబ స్థితి అనే ఒక గీతంలో నట్టనడి సంద్రాన నావలో ఉన్నాను, నడినీటిలో ముంచుతావా నా సామి, నా ఒడ్డట్టించుతావా అంటూ భగవంతునిపై భారం వేస్తారు. దేవులపల్లి వారికి కూడా స్ఫూర్తి ప్రదాత బసవరాజు అప్పారావు గారు. అందుకే కృష్ణశాస్త్రి గారు అప్పారావు గారి గురించి చెప్తూ, వేదనే అతని కవితలకు ప్రాణమని, ఆవేశం ఆవేగం అతని కవిత్వ లక్షణాలని, అతను తనకు ఎంతకు చల్లారని కోరికలా కనిపిస్తాడని అంటారు. అటువంటి అమూల్యమైన భావకవిని 39 సంవత్సరాలకే కోల్పోవడం తెలుగు జాతి చేసుకున్నటువంటి దురదృష్టం అని చెప్పవచ్చు. బసవరాజు అప్పారావు గారి గురించి నాకు తెలిసిన అంశాలన్నింటినీ ఈ వ్యాసం ద్వారా మీ అందరికీ తెలియపరిచే ప్రయత్నం చేశాను. చాలా వరకు ఇందులో ఉదహరించినటువంటి సినిమా పాటలు మరియు ఆకాశవాణిలో వినిపించినటువంటి లలిత గీతాలు కూడా యూట్యూబ్లో మనకి లభ్యమవుతున్నాయి. అందరూ కూడా తప్పకుండా వినవచ్చు. భావకవితల రారాజు బసవరాజు అప్పారావు గారికి హృదయపూర్వక నివాళులు తెలియజేస్తూ సెలవు. మీ రాధిక మంగిపూడి.